ఏంటి వయసు అది? 16 చుక్కల ముగ్గ. ఫ్లవర్ ముగ్గు, మహా ఫ్లవర్ ముగ్గు అడిగింది కాబట్టి ఫ్లవర్ ముగ్గు వేస్తా ఉన్నా. వే మిడిల్లో కాదు, ఇటు సైడ్ ఆకులకి. బాగుంది కానీ ఇప్పుడు బాగుంటాయి. బాల రెడ్ అయ్యి కింద ఏ తంతా నేను రెడ్ అయ్యే దత్తి పిల్ల. ఏ అది బాల, ఇది బాల. నేను వేసింది బాగుంది, నువ్వు వేసింది బాల. ఇచ్చుడు లైట్ వేసావు దత్తి పిల్ల. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఈవినింగ్ బయటకు వెళ్దామనుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రాగానే ట్రైన్ కనిపించింది. సరైన ఒక రైడ్ చేద్దామని ఎక్కేసాము. సో ఇలా రైడ్ ఫినిష్ చేసి డిన్నర్ చేద్దామని శరవణ భవన్కి వచ్చాము. మా డిన్నర్కి అయితే ఇవి ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ శరవణ భవన్ ఇండియాలో కూడా చాలా ఫేమస్. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. అండ్ మెయిన్ ఇక్కడ ఉండే ఇండియన్స్కి ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నామనే ఫీలింగే ఉండదు, అలా ఉంటుంది ఇక్కడ టేస్ట్. దోశకేమో వీళ్ళు 3 చట్నీస్ ఇచ్చారు. ఒకటి కారము, కొబ్బరి చట్నీ అండ్ గ్రీన్ చట్నీ. అండ్ పూరికి కూడా 2 కర్రీస్ ఇచ్చారు. ఒకటి ఆలు పళ్ళెము అండ్ వెజ్ కుర్మా ఒకటి ఇచ్చారు. ఈ మెన్యూ కొత్తదన్నమాట. లాస్ట్ ఇయర్ వేరే ఉండింది, న్యూ ఇయర్ కదా చేంజ్ చేసినట్టున్నారు. సాయి ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆర్డర్ చేసేది పూరి, రవ దోశ, తర్వాతే ఏదైనా కానీ. పూరీలోకి ఆలు పళ్ళెం కంటే కూడా వెజ్ కుర్మా చాలా బాగుంటుంది. అండ్ ఆ రవ్వ దోశని 3 చట్నీలో అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఇక్కడ పన్నీర్ దోశ అంటే చాలా ఇష్టము. టేస్ట్ అయితే అద్భుత అనొచ్చు. ఒక దోశ తినంగానే ఫుల్ అయిపోతుంది. నాతో పాటు మా సుబ్బు కూడా తింటున్నాడు, వాడు కూడా బాగా టేస్ట్ నచ్చినట్టుంది.